ఇక నుంచి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సినీ కళాకారులతో పాటు సంగీత నాటక రంగాలకు గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పారు. రామదాసును స్ఫూర్తిగా తీసుకొని కళాకారులు సంగీత విద్వాంసులుగా వాగ్దేయకారులుగా ఎదగాలన్నారు మంత్రులు. ఏడాది ఉగాది పండుగ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ ఫిల్మ్ అవార్డులు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కళలను కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రజా సర్కార్ తమదని చెప్పారు. కళారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు భట్టి విక్రమార్క. సినిమా కళాకారులకు పురస్కారాలు ఇచ్చినట్లుగానే సంగీత నాటక కళాకారులకు అవార్డులు ఇస్తామని ప్రకటించారు. కళలను ముందుకు తీసుకెళ్లే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు భట్టి. ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో ఈరోజు అనేక మంది విద్వాంసులు, ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా ఉన్నటువంటి పెద్దల ఎల్లా వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ గ్రహీతలు, అట్లాగే శ్రీమతి శోభారాజు గారు, అట్లాగే హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచార్యులు, హైదరాబాద్ సిస్టర్ శ్రీమతి హరిప్రియ, శ్రీమతి శేషులత గారు, శ్రీమతి ప్రేమామూర్తి గారు, శ్రీమతి కోవెల శాంత గారు, శ్రీ డివి కృష్ణ మోహన్ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉద్దండులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా మన అందరం సంతోషించదగినటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈనాడు వారే కాకుండా ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి స్థాయిలో ఒక గొప్ప విద్వాంసులుగా ఎదిగే క్రమంలో ఈరోజు మీరంతా ఉన్నారని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. తమిళనాడులోని తిరువయ్యూరులో ఏటా జరిగే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల తరహాలో తెలంగాణలోని ఏటా వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు భట్టి. భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి తాను డిప్యూటీ సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. రామదాసును స్ఫూర్తిగా తీసుకుని సంగీత విద్వాంసులుగా వాగ్గేయకారులుగా ఎదగాలని కళాకారులకు సూచించారు. భక్తి రస వాగ్గేయకార సంకీర్తనల ప్రచారంతో సమాజంలో సేవాభావం పెంపొందుతుందని, భవిష్యత్తు తరాలకు దాన్ని అందించాలని కోరారు భట్టి. ప్రభుత్వానికి కట్టవలసినటువంటి డబ్బుల్లో భక్తి పారవశ్యంతో రాముడు నిర్మాణం కోసం కట్టారు కాబట్టి వారిని ఖైదు చేస్తే కూడా వారి భక్తిని వదిలిపెట్టకుండా కీర్తనల రూపేణా దాశరథి కీర్తనల్ని పెద్ద ఎత్తున చివరికి జైల్లో ఉండి కూడా, గోల్కొండ కోటలో జైల్లో ఉండి కూడా సంకీర్తనలు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి చరిత్ర. సరే, ఎంత భక్తి పారవశ్యంతో ఉన్నా భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా భగవంతుల్ని. సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని తెలంగాణ రాష్ట్రాన్ని, ఆయన కూడా వాగ్గేయకారుడే, గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ కళాకారులకు ప్రోత్సాహం అందించలేదని, ఏటా ఇవ్వాల్సిన నంది అవార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు భట్టి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గద్దర్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సినిమా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏటా ఉగాది రోజున గద్దర్ అవార్డులు అందజేస్తామన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల రిక్వెస్ట్తో నాటక రంగంలోని కళాకారులను ప్రోత్సహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కంచర్ల గోపన్న గారి 372 భక్త రామదాస్ గారుగా ఏ నేలకొండపల్లె నుంచి రాముని కీర్తనలు, రాముని సేవలో తరించినారో, ఈరోజు మనం హైదరాబాద్ నడిబొడ్డున వారిని జ్ఞాపకం చేసుకుంటూ నేలకొండపల్లెను కానీ, భక్త రామదాస్గా ఉన్నటువంటి కంచర్ల గోపన్నను కానీ, వారు ఆనాడు రాముడి పేరు మీద తీసుకున్నటువంటి భక్తి పారవశ్యమైనటువంటి పాటలను ఏ విధంగా కీర్తనలు చేసినారో ఈరోజు మనం అంతా కూడా మరొక్కసారి ఆ యొక్క జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన అలేఖ్య మేడం గారికి, అదేవిధంగా ఎల్లా వెంకటేశ్వరరావు గారికి, మిగతా పెద్దలు ఇక్కడ పాల్గొన్నటువంటి రాఘవాచార్యులు గారికి, బ్రదర్స్ రాఘవాచార్యులు గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి తల్లులు, కళాకారులు అందరూ, కవిత ఏదైతే రామ కీర్తనలో భాగస్వాములు కావాలని వచ్చినో వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం. భగవంతుడు అందరికీ కళా ప్రతిభ ఇవ్వలేదని, కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే అవకాశం ఇచ్చారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
కళలను ప్రజలకు పంచి సమాజ వికాసానికి దోహదపడేలా చూడాలని కోరారు. కళాకారులు ఆనందంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందన్నారు మంత్రి సీతక్క. కళాకారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందనే విషయాన్ని సీఎం మాటగా చెబుతున్నారన్నారు సీతక్క. ఎప్పుడు కూడా గతం లేకుండా వర్తమానం కానీ భవిష్యత్తు కానీ ఉండదు. కాబట్టి కళారంగ అభివృద్ధి కోసం, భక్తి భావన కోసం ఎంతో శ్రమించినటువంటి శ్రీ భక్త రామదాస్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే మన ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మీలో ఉన్నటువంటి గొప్ప కళాత్మకతను కూడా మరి ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి 600 మంది సంగీత కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారని చెప్పారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల. మే 4న త్యాగరాజస్వామి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తుందన్నారు. కార్యక్రమంలో కళాకారులు భక్తరామదాసు వారసుడు వెంకటరమణను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎల్బీ స్టేడియంలో 10 గంటల పాటు మొత్తం 600 మంది భక్తరామదాసు కీర్తనలు ఆలపించారు.